స్తోత్రం ప్రభా. యేసయ్యా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక మారు ప్రభా నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని ప్రభా ధ్యానించడానికి మేమందరం బలహీనమే ప్రభా. మేమందరం మా జీవితాల కొరకు మార్చుకోవాలని నీ సన్నిధిలో చేరాలని ఆశపడి ఇక్కడికి వచ్చిన వారమే తండ్రి. మేము ఎవరూ పరిపూర్ణమైపోయిన వాళ్ళం కాదు, పరిపూర్ణం ఇంకా అవుతున్న వారమే తండ్రి. మమ్మల్ని అందరినీ పరిపూర్ణతలోనికి నడిపించమని, సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడిపించమని అయ్యా, నీ మాటలు మా అందరి జీవితాలు మార్చడానికి సహాయం చేయమని, మీరే నీ మాటలు వినిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. 1 తిమోతి 4:12 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలు. నేను ఈ మాటను, ఎందుకంటే మన సంఘంలో ఎక్కువ యూత్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా యూత్ గురించి మాట్లాడదాం, వాళ్ళ భవిష్యత్తుకి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా, వాళ్ళు ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడే ఒక మంచి బలమైన పునాది వేయాలి. కాబట్టి వాళ్ళకు మంచి విషయాన్ని తెలియజేద్దామని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఈ ఒక్క వాక్యమే కనపడింది నాకు. సరే, దీని మీద మాట్లాడదాం అనుకున్నాను. నీ ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను. ఇక్కడ వరకు అనుకున్నాను ఈ విషయాల గురించి వివరిద్దాము అని అనుకున్నాను, కానీ ఒక్క మాటలో ఎలాగా ఉండాలనే దాన్ని ధ్యానించగానే నాకు ఇంకా షాక్ అయిపోయాను. నేను ఎన్ని విషయాలను దేవుడు చూపించాడు అని అంటే ఒక మాటలోనే ఇంత దాగి ఉండాలని నేను ఆశ్చర్యపోయాను. సో ఈ దాంట్లో కొన్ని విషయాలు మనం షేర్ చేసుకుందాం. ఫస్ట్, మొట్టమొదటిగా దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఒక్క మాటతోనే కదా ఆయన చేశాడు. ఆయన వెళ్ళి చేయి పెట్టి ఏదో మిషన్స్ పెట్టి చేయలేదు. ఒక్క మాట చెప్పగానే ఇవన్నీ కలిగాయంటే ఆ దేవుని మాట ఎంత శక్తివంతమైన మాట అయి ఉంటుంది అని అనుకుంటున్నా. ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఆకాశం ఉందే, ఇంత సూర్య నక్షత్రాలు, రాత్రి వేళ చూస్తే ఎన్ని నక్షత్రాలు కనపడతాయి మనకి. ఇవన్నీ చూడటానికే కష్టమవుతుంది. వీటన్నిటిని ఎలాగా చేయగలిగావు ప్రభు అని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత శక్తి గలవాడు ఉంటాడు యేసు ప్రభు మన దేవుడు. నిజంగా అంత శక్తి గలవాడు కాబట్టి ఇవన్నీ చేశాడా అని అనిపిస్తుంది. ఆ మాటతో ఆయన మొదట సృష్టి అంతా చేశాడు కదా. కానీ మనిషిని అంతా చేసిన తర్వాత మనిషికి జంతువుకి మధ్య తేడా ఏమి ఉంది అని అంటే ఆయన లక్షణముగా ఒకటి ఇచ్చాడు. మనిషికి ఒక ప్రత్యేకమైన బహుమానంగా ఒకటి ఏమి ఇచ్చాడంటే మాట్లాడగలిగినటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. జంతువు, ఏ జంతువు అయినా సరే తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి తన ఫీలింగ్స్ని కానీ తన కోరికలు కానీ తనకి ఏం కావాలి ఏమొద్దు అని చెప్పగలుగుతుందా? కానీ ఒక మనిషి మనం చెప్పగలం కదా. ఒక మనిషి తన ఉద్దేశాన్ని చెప్పగలడు, ఒకరితో ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వగలడు, తన విషయాలను తన మనసులో ఉన్న విషయాలను చెప్పుకోగలడు. కానీ దేవుడు కూడా అలాగే మనిషితో మాట్లాడేవాడు, మనిషి కూడా దేవుడితో అలాగే మాట్లాడేవాడు. అదే తోట్ల మా దేవుడు అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక మాట కూడా వినపడింది వాళ్ళకి. మనిషి పతనానికి మొట్టమొదటిగా ఉపయోగించబడింది ఏంటంటే మాటే. సాతాను ఏం చేసింది? ఒక మాటను తీసుకొని వచ్చింది వాళ్ళ దగ్గరికి, అంతే. మనిషికి దేవునికి ఉండే సంబంధాన్ని పాడు చేయటానికి ఒక్క మాట సరిపోయింది కదా. ఒకే మాట సరిపోయింది. వారికి ఆ రోజు అది చూపించి అది మాట్లాడిన మాటలు ఆ జీవితాన్ని అంతగా మార్చగలిగింది కదా. కానీ దేవుడు ఏ మాటల ద్వారా అయితే మనిషి పతనం అయిపోయాడో మళ్ళీ దేవుడు అవే మాటల ద్వారా మనిషిని మళ్ళీ తిరిగి లేపడానికి మళ్ళీ అదే మాటలు మనకు అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే ఏంది? ఆయన మాటలే కదా, ఆయన ఉద్దేశాలే కదా మనకు రాసిచ్చాడు. ఇదిగో రాయి, ఒక గ్రంథకంగా రాయి, ఒక చర్మం చుట్టలో రాయి, రాబోయే తరాలకి భవిష్యత్ తరాలకి వాటిని వినిపించండి అని దేవుడు మళ్ళీ తిరిగి ఆయన మాటలు మళ్ళీ మనకు అనుగ్రహించాడు కదా. మళ్ళీ అబ్రహాముతో మళ్ళీ దేవుడు వాగ్దానం చేశాడు, ఈ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను, ఆకాశంలో నక్షత్రం వలె చేస్తాను. మళ్ళీ తర్వాత మళ్ళీ మోషేతో మళ్ళీ మనుషుల పట్ల దేవుడు మాట్లాడాడు. అదిగో ఆ బంధకాలలో బంధించబడిన వారిని విడిపించు అని మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నేను ఎక్కడో ఉండి వీళ్ళు ఎక్కడో ఉండి నేను ఇలా మాట్లాడడం కాదు, కానీ నేనే నేరుగా వచ్చి మాట్లాడతానని డైరెక్ట్ గా దేవుడు మనిషిలాగానే వచ్చేసి ఫేస్ టు ఫేస్ మనిషిలాగే మనలాగే జీవించి మనలాగే పుట్టి మనలాగే బ్రతికి మనలాగే శోధనలు అనిపించి మనకు ఆయన మళ్ళీ వివరించాడు ఆ మాటలన్నీ. మళ్ళీ ఆయన పోతూ ఈ పరిశుద్ధాత్మను మనలో ఉంచి మీరు ఎక్కడికి వెళ్ళా ఏం మాట్లాడాలో కంగారు పడకండి, భయపడకండి, ఆ సమయానికి నేనేమి అనుగ్రహిస్తానని ఆ పరిశుద్ధాత్మను మళ్ళీ మనకిచ్చాడు. ఈరోజు సంఘాల్లో సేవకులు మనకిచ్చాడు.
ఆయన మాటలు వినడానికి మనకి ఇచ్చాడు. ఇన్ని చేసి ఇన్ని ఇచ్చిన దేవుడు మన జీవితం, మన మాటలు ఎలాగా ఉండాలి, మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఈ చిన్న వాక్యాలు, కేవలం వాక్యాలే, రిఫరెన్స్లే చదువుతాను నేను అంతే. ఇదేమీ నేను మాట్లాడలేదు, రిఫరెన్స్లే చదువుతా. ఇది జస్ట్ ఒక 20 నిమిషాలు నేను ముగించేస్తాను. 20 నిమిషాలు మాటలు వినేద్దాం. సామెతలు 12:16. అందరూ మీరు ఏమీ చదవద్దు, ఎందుకంటే చాలా రిఫరెన్స్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ చెప్తా ఉంటాను, మీరు వింటా ఉండండి. సామెతలు 12:16 ఒకటి ఉంటుంది. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. ఒకవేళ నువ్వు ఎలాగా ఉన్నావు, నీ స్థితి ఎలాగా ఉంది అని తెలుసుకోవాలంటే నువ్వు మాట్లాడే మాటలు 5 నిమిషాలు మాట్లాడితే చాలంట మన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది. మన మనసు ఏమిటి, మన ఆలోచన ఏమిటి, మన స్థిరం ఏమిటి అనేది 5 నిమిషాల్లో మనకి ఎదుటి వారికి అర్థమైపోద్ది. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం గమనించుకోవాలంటే, నా యొక్క స్థితి దేనిని నేను కనపరుచుకుంటున్నాను, దేనిని నేను కనపడి నిమిషంలోనే నీ యొక్క స్థితి బయటపడుతుంది అని వాక్యం మనకి చెప్పినప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఏ స్థితిని నువ్వు బయటపరచబడుతుంది నువ్వు మాట్లాడేటప్పుడు. సరే, దాంట్లోనే సామెతలు 12:18 ఒక మాట రాయబడి ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలు వారు కలరు, మంచి మాటలు మాట్లాడే వాళ్ళు కలరు. సరే, నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ చదుదాం. కీర్తన 52:2. ఈ వర్సెస్ నేను చదువుతాను. మోసము చేయువాడా, వాడి గల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయి ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధమాడుటకు నీకు ఇష్టమా? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన గుడారములో నుంచి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలన చేయును. ఇక్కడ రాయబడింది, మంగళవాణి కత్తి వలె నీ నాలుక నాశనము చేయడానికంట. ఏం చేస్తుంది మంగళవాణి కత్తి? ఏదైతే ఉంటుందో, గడ్డము తీసినట్టో లేకపోతే జుట్టు తీసినట్టో ఇట్లా కంప్లీట్ క్లీన్ గా తీసేయాలా, కంప్లీట్ గా నాశనం చేసేయాలంట. వాడిని పూర్తిగా నాశనం చేసేయి, వాడిని పూర్తిగా పడగొట్టేసేయి. కొంతమంది మాటలు వింటా ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళ ఆలోచన చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు వింటా ఉంటాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక కర్రీ చేసి ఒక కూర చేసుకొని తీసుకెళ్ళాం అనుకో, ఎలా ఉంది అని అన్నాం అనుకో, బాగానే ఉందిలే అంటారు. బాగుందా బాగలేదా? బాగానే ఉందిలే అంటే అది బాగలేదా, పెట్టినోడు బాగలేదా, నువ్వు బాగలేవా అంటే వాళ్ళ మనసు ఒకలాగుంటది, పైకి ఆలోచన ఒకలాగుంటది. చాలా డిఫరెన్స్, చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ మనసులో మాటలో. ఒక ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ గురించి చెప్తాను, మా బంధువులు ఒక ఆవిడ గురించి చెప్తా. ఎవరైనా అతిథి ఇంటికి వచ్చారంటే ఎంత ప్రేమగా వీధి గుమ్మం దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంది. తలుపు కొట్టంగానే వీధి గుమ్మం దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంది. ఎంత గౌరవం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే అలా వచ్చి మాట్లాడతారు. అవునా? రా లోపల కాఫీ తాగుతురా, రా లోపలికి వచ్చి కూర్చున్నావురా, రా లోపలిగా ఉన్న తిరిగి పెడతా తినిపోతారా అని అక్కడి నుండే మాట్లాడతాయి. లోపల మాత్రం లేదు. 12 గంటలకైనా 1 గంటకి నేను మంచి కరెక్ట్ గా అన్నం భోజనం టైంకి వచ్చారా, భోజనం చేస్తాను, ఇప్పుడు మేము తినేసాము, ఒక 5 నిమిషాలు వెళ్ళి పెడతా అంటది. రాదు, పిలవదు. ఒక పొట్టు భోజనం కూడా పెట్టడం కష్టమే మనకి. అంత కపటమా? పెట్టలేకపోతే నాకు పెట్టే ఓపిక లేదు, చేసే ఓపిక లేదు, నేను చేయలేదు, కావాలంటే బయట పోయి తినిపో అని చెప్పు. కానీ నువ్వు మంచిదానిగానే కనపడాలి అక్కడ, నువ్వు మళ్ళీ కానీ నువ్వు చేయకూడదు. దేవుని సేవకు ఎంత సహాయంగా చేస్తామండి, కేవలం మాట సహాయం మాత్రమే చేస్తాం. ఖర్చు అవుతాయా మాకొద్దు, కష్టం అవుతాయా మాకొద్దు, మా పిల్లలు రావాలా మాకొద్దు, కానీ ఏమైనా చేస్తాం. ఇంకేం చేస్తావు నువ్వు? మాట విధానం ఒకరిని ఆకర్షించడానికి ఉంటది. వాళ్ళ మాటలు ఎంత ఆకర్షణగా ఉంటాయంటే దేవుడు చూస్తాడా? నేను మంచివాడిని, లేకపోతే నువ్వు మంచిదాన్ని అని చెప్పి నువ్వు పక్కకెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు ఏం వినడం లేదా? నువ్వు ఆరాధించే దేవుడు చెవులు పనిచేయట్లేదా? ఆయనకేమన్నా కేవలం నీ భక్తిని ప్రార్థన చూస్తాడా? నువ్వు తిట్టే తిట్లు చూడా దేవుడు? నా ప్రార్థన దేవుడు వింటాడు అని
నమ్మకం ఉన్నప్పుడు నువ్వు తిట్టే తిట్లు దేవుడు ఎందుకు వింటావు నమ్మకం లేదు నీకు? నా జీవితంలోనే మంచిది, నేను చేసిన కార్యాలని గొప్ప పనులన్నీ దేవుడు చూసేవాడు నేను చెప్పినప్పుడు, నేను చేసిన యథా పనులు, పనికిరాని పనులు, పాప పనులు దేవుడు ఎందుకు చూడటం? అంటే దేవుడు సపరేట్ కదా చేస్తాడు. ఎట్లా? దేవుడికి ఉండే ఒక లక్షణం ఏంటంటే ఆయన ఎంత ప్రేమ చూపించాడు అంతే న్యాయంగా, అంతే సత్యంగా ఉంటాడు. ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి కృప చూపించాడు, న్యాయం ఉంది కాబట్టి తీర్పు కూడా తీరుస్తాడు. ఆయన ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ప్రేమ ఉంటుంది, కృప ఉంటుంది, న్యాయం ఉంటుంది, సత్యం ఉంటుంది. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి, నా కృపనిచ్చాడు కాబట్టి రేపు తీర్పు నుంచి తప్పిస్తాడు ఆయన? తప్పించడు. నేనే వెళ్ళాలి, నా జీవితం చెప్పాలా? నా కృపను, దేవుడు నా ఎడల చూపిన ప్రేమను నేను ఉపయోగపెట్టుకొని దాన్ని కాపాడుకొని నా జీవితాన్ని నడిపించుకుంటే అప్పుడు ఆయన తీర్పులోంచి నేను బయటపడతాను. ఇక్కడ ఇంకా ఒక మాట, కఠినమైన మాట రాసొచ్చు 5వ వచనంలో, కీర్తన 52:5 దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన గుడారములోను నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలోను నిన్ను నిర్మూలన చేయను. దేనికండి? దాని పైన వచ్చిన చదవండి. మేలు చేయడం కంటే కీడు చేయటే నీకు ఇష్టం. నీకు ఇష్టం. సహించగలవా నువ్వు? నీ పక్కనున్న వాళ్ళు బాగుపడుతున్న సహించగలవా? నీకన్నా తక్కువ వాడు, నీకన్నా తక్కువ కొలపోవడం, తక్కువ వాడు నీ పక్కన వాళ్ళని చేస్తే నువ్వు సహించగలవా? మనస్ఫూర్తిగా నువ్వు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, నీకు జాబ్ రాలా, వాడికి జాబ్ వచ్చింది, మనస్ఫూర్తిగా ప్రభు నీకు జాబ్ ఇచ్చాడు, నువ్వు చెయ్యగలవా వాడికి? దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు, నాకు ఇలా, నాకు ఇంకో అవకాశం ఇస్తాడు దేవుడు. అంతగానో మనం ఇవ్వగలుగుతున్నామా దేవుడికి? అంతగా మన మనస్సు, మన హృదయం అనేది ఇవ్వగలుగుతున్నామా? నెక్స్ట్ యాకోబు 3:5 అలాగే 4 కూడా చిన్న అవయమైనను బహుళాద్రిపదను. ఈ వచనాలన్నీ చదువుకుంటా వచ్చినప్పుడు ప్రపంచంలో దేన్నైనా నువ్వు సాధు చేసుకోగలవేమో. అంటే నేనేమనుకున్నానంటే నీ శరీరంలో, నీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి పాపం యొక్క, ప్రపంచం యొక్క మూలాలు నీ దగ్గరే, నీ మాటల్లోనే, నీ నాలుకలోనే ఉన్నాయి, నీ ప్రవర్తనలోనే, నీ నాలుకలోనే ఉన్నాయి వాటి యొక్క మూలాలు. ఏమంటానంటే 8వ వచనంలో, యాకోబు 3:8 ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చాలు. ఇది నాలుక ఏం చేస్తుందని నేను ఆలోచిస్తున్నప్పుడు అక్కడ దేవుడు క్లియర్ గా చెప్పిన ఒక మాట ఏంటంటే, అది అగ్ని వంటిది, అది సుత్తి వంటిది, అది కత్తి వంటిది, అది కాల్ చేస్తుంది, అన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అది ఎవరిని పాడు చేస్తుంది అంటే మనల్నే పాడు చేస్తుంది. అది విషయం వంటిది అని చెప్తున్నాడు కదా, అది అగ్ని వంటిది అని చెప్తున్నారు కదా, అవునా కదా? మన కుటుంబాల్లో రేపు మీరందరూ కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకంటూ ఒక కుటుంబంగా వచ్చినప్పుడు మీరు తీసుకునే మాటలు, మీరు మాట్లాడే మాటలే కదా కుటుంబాలు ఎలాగైనా నిలబడతాయి, ఎలాగైనా కాపాడతాయి. మనం తీసుకునే ఒక రాంగ్ డెసిషన్ ఎంత ఘోరంగా ఉంటుంది. ఎవరైనా, ఏ బాధ్యత అయినా మన లిమిట్ అనేది అయితే ఉంటుంది కదా. ఎందుకో ఒక మాట బలంగా చెప్పాలని, నేను మొన్న బజార్లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే, పాల ప్యాకెట్ తెచ్చుకుందామని నడుచుకుంటూ వెళ్తా ఉంటే, 2 కాలేజ్ స్టూడెంట్స్, ఒక అమ్మాయి ముందు నడుచుకుంటూ వెళ్ళింది. అంటే 9th క్లాస్ 10th క్లాస్ అలా ఉంటుంది అమ్మాయి, అంతే. కొంచెం నడుచుకుని ముందుకు వెళ్ళంగానే ఆ అమ్మాయి డ్రెస్ వీపు వెనకాల నరేషన్ రాసింది, పక్కన గీతలన్నీ గీస్తున్నాయి. అరే పాప చూసుకోలేదేమో, పిలిచి చెబుతాము అనుకుని పిలవబోయా, అంతలోకి ఇంకో అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి వీపు వెనకాల కూడా ఇంకోసారి సురేష్ ఏదో పేరు రాసింది, మళ్ళీ ఇంకో గీతలు గీసింది. అది నాకేం అర్థం కాదు. ఇంకొంచెం మంది ఆ అమ్మాయి వెనకాల కూడా రాసింది. 5 మంది అమ్మాయిల వీపు వెనకాల పేర్లు రాసిన అబ్బాయిల పేర్లు అన్ని గీతలు గీస్తున్నాయి. ఆ అబ్బాయిలతో వాళ్ళు వెనక అబ్బాయిలు వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నాకు వాళ్ళందరూ చూసి ఏంటో ఆటో ఎక్కుతున్నారు, ఒక పక్కన కూర్చుంటాడు, ఒక పైన కూర్చుంటాడు, ఒక కింద పడతాడు, ఒక చేయి పట్టుకుని లాగుతున్నాడు, ఒక అమ్మాయి డ్రెస్ పట్టుకుని లాగుతున్నాడు. వాళ్ళు తిరుగుతూ వెళ్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, అరే ఎంత ఫ్రీడమ్ ఉన్నా కానీ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ తెలిసే లిమిట్ అనేది ఉండదా? నా జీవితంలో నేను చేయవలసిన పనికి నాకు ఒక లిమిట్ లేదా? అలాగే నీ జీవితంలో నేను ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏమైనా చేయొచ్చా నీతో? ఎలాగైనా మాట్లాడొచ్చా? ఎలాగైనా ప్రవర్తించవచ్చా నీతో? ఒక లిమిట్ అనేది ఏం లేదా? మన జీవితానికి లిమిట్ లేదా? నాకు నిజంగా ప్రభు అసలు ఒకటే మాట అన్నాడు, సరే వాళ్ళు అన్నిలో ఒక క్రైస్తవులైనటువంటి మన పరిస్థితిలో మన జీవితానికి ఉన్న లిమిట్ ఏంటి? నీ జీవితంతో ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఎంతవరకు మాట్లాడితే నువ్వు వింటావు? ఎంతవరకు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు దగ్గరగా ఉండగలవు? ఒక లిమిట్ అనేది పెట్టుకున్నావా? నువ్వు ఎవరి వయసులో నువ్వు ఉన్నావు కదా, నీకు ఒక లిమిట్ అయినా ఉందా నీ జీవితానికి?
మీ అమ్మ నాన్న కష్టపడి అనుకున్నాను, ఆ యూనిఫామ్ చూడంగానే పాపం వాళ్ళు పనిచేసి అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, డ్రెస్ చూడగానే నాకు అర్థమైపోద్ది కదా వీళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారని. ఎంత కష్టపడి ఉంటారు ఆ యూనిఫామ్ కుట్టడానికి వాళ్ళు. మా ఫ్రెండ్ ఒక యూనిఫామ్ చిరిగిపోతే 2 రోజులు కాలేజ్కి రాలా. ఏరా కాలేజ్కి రాలేదంటే యూనిఫామ్ చిరిగిపోయింది, కుట్టించుకోవడానికి డబ్బులు లేవు, వరి పొలాలకు వెళ్ళి గడ్డి చొట్లు కట్టడానికి వెళ్ళానని చెప్పి 600 రూపాయల కోసం 2 రోజులు పని చేసి వాడు ఆ యూనిఫామ్ కుట్టించుకుని ఆ కాలేజ్కి తీసుకొచ్చాడు. ఏం మీ అమ్మ మీ నాన్న అంత కష్టపడిన వాళ్ళు కాదా? అంత ఆస్తులు అంత కూడబెట్టుకుని వచ్చిన వాళ్ళం మనం అంతా. తెలీదా కష్టం విలువ నష్టం విలువ మనకు తెలీదు. ఒక అబ్బాయి మనతో మాట్లాడేటప్పుడు, ఒక అమ్మాయి మనతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు లిమిట్? జస్ట్ మాట్లాడడం వరకేనా? ప్రైజ్ లార్డ్ చెప్పడం వరకేనా? అంటే ఐస్ క్రీమ్ షాప్ వరకు వెళ్ళడం వరకా? బిర్యానీ తినడం వరకా? పార్క్ వెళ్ళడం వరకా? సినిమాకి వెళ్ళడం వరకా? బైక్ మీద వెనక్కి కూర్చొని తిరగడం వరకా? ఆటోలో కార్లో తిరగడం వరకా? ఇంకా టూర్లు కూడా వెళ్ళడం దాకా? ఏంటి నీ లిమిట్? ప్రభు ఏమీ లేదా నీకు? నీ వాక్యం నీకు ఎప్పుడు బోధించలేదా? నీ పరిశుద్ధిని కాపాడుకోవాలి, నీ జీవితాన్ని కాపాడుకోవాలి, నీ మాటను కాపాడుకోవాలని. సరదాగా మాట్లాడితే సరదాగా మాట్లాడు. ఆఫీస్లో ఎవరు వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడు, సరదాగా అందరూ జోక్స్ చేసుకుంటా ఉంటా. కానీ ఒక లిమిట్ అనేది వాళ్ళు దాటిపోతారు కదా, అక్కడ మనం ఉండకూడదు. ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి లిమిట్ అనేది అయిపోయింది, అక్కడ వాళ్ళు దాటిపోయారు అక్కడ. సో అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని సరదాగా ఉన్నామా ఇంక అన్నింటిలో సరదాగా ఉంటావా? ఏదో నార్త్ ఇండియన్స్ అమ్మాయిలు డ్రెస్ చేసుకున్నారని, అబ్బాయిలు డ్రెస్ చేసుకున్నారని అవే మనకు కావాలంటే ఎట్లా? మన కల్చర్ ఏంది, మన కుటుంబం ఏంది, మన పరిస్థితి ఏంది? వర్షం పడితే ఇల్లంతా కారిపోద్ది. ఏరేమో చూస్తే సింగిల్ షేరింగే కావాలి, డబుల్ షేరింగ్ నేను ఉండలేనంటే ఎందుకు మనకు అంత? దేవుడు ఎప్పుడు మనకు బుద్ధి చెప్పలేదా? ఇది మంచిది కాదు, ఇది నీ స్థాయికి మించింది, ఇది నీ తల్లిదండ్రుల స్థాయికి మించింది, ఇది నీ జీవిత స్థాయికి మించింది. మనకి ఎందుకు? పిల్లలు చూసి మనం వాతలు పెట్టుకోవాలన్నా, నార్త్ ఇండియన్స్ చూసుకొని మనం చేసుకోవాలన్నా? వీళ్ళు లగ్జరీస్ గా ఉన్నట్టు మనం ఉంటామా? తెలుసా వాళ్ళు ఇక్కడ ఎలాగ డ్రెస్సులు సగం వేసుకొని తిరిగినా వాళ్ళ పెళ్లి ఫోటోలు కానీ మీరు చూసారంటే షాక్ అయిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గర ఫోటోలు షాక్ అయిపోతారు. ముఖం సగం కూడా కనపడదు, అన్ని కప్పుకొనే ఉంటారు. తెలుసా మీకు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కానీ చూస్తే మీకు అర్థమవుద్ది, ఏంటి ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ అమ్మాయి. మొత్తం డ్రెస్ అంతా కలిపితే మీటర్ కొట్టలేదు, మరి ఇంటి దగ్గర చూస్తే మాత్రం ఇంత స్టైల్ గా అవుతుంది, అంత అఫిషియల్ గా సాంప్రదాయం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి, గాజులు ఇక్కడ దాకా. మరి ఇక్కడికి వచ్చినాక ఏమైనా హైదరాబాద్కి జాబ్ చేసుకోవడానికి వచ్చినాక వాళ్ళని చూసింది అమ్మాయి కూడా కావాలంటే మనకెందుకమ్మా? వాళ్ళ జీవితం వేరే, వాళ్ళ ఆలోచన వేరే, వాళ్ళ లైఫ్ వేరే, వాళ్ళ బ్రతికే వేరే, వాళ్ళ భవిష్యత్తే వేరే. మందలా కాదు. మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు దేవుడు, కొన్ని లిమిట్స్ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎంత స్వేచ్ఛగైనా ఉండు, నువ్వు ఎంత సరదాగైనా ఉండు, నువ్వు ఎంత మంచిగైనా ఉండు, కానీ మనకు ఒక లిమిట్ ఉంటుంది. నీ జీవితాన్ని నాశనం చేసే లిమిట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు, వాళ్ళ పని, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తిండి, వాళ్ళ పరిస్థితి చూసుకోవద్దు. కష్టపడే మనకు అనుమతిస్తే కష్టమే పడదాం. ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం దాకా పని చేసుకొని కష్టపడి హాస్టల్కి వెళ్ళి ఆ ప్లేట్ పెట్టంగానే అన్నం వేయంగానే ఆ అన్నం చూడగానే ఆకలి మొత్తం చచ్చిపోద్ది. 2 ముద్దలు తిన్న డస్ట్బిన్లో వేయడమే, వేసి రావడమే. హాస్టల్కి వచ్చినప్పుడు 12 కేజీలు బరువు తగ్గా. ఇంతకన్నా డైట్ ఎక్కడ ఏం ఉండదు అనుకోండి. కానీ దేవుడు మనం పెట్టాడు అక్కడ, ఒక పరిస్థితిలో మనల్ని పెట్టాడు దేవుడు, దానికి మనం నమ్మకంగా ఉండాలా, అంతే. అదే అనుకున్నా. టైఫాయిడ్ ఫీవర్ వస్తే వారం అక్కడే బెడ్ మీదనే ఉన్నా. టాబ్లెట్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం, ప్రార్థన వచ్చి కూర్చోవడం, ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోవడం. దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు, నా భవిష్యత్తుకు కావాల్సింది నాకు ఇస్తాడు, నాకు ఒక నిరీక్షణ ఉంది, నా ప్రభు నన్ను చేతగాని వల్ల వదిలిపెట్టాడు అని నేను నిర్ణయించుకున్నా. దేవుడు ఈరోజు అది కార్యం చేయడానికి స్టార్ట్ చేశాడు. నీకు లిమిట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ మాటలకు ఒక లిమిట్ ఉంటుంది, నీ ప్రవర్తనకు ఒక లిమిట్ ఉంటుంది. అలాగని ఎవరిని తిట్టుకుండా ఉండాలని నేనేం మాట్లాడలా. యేసు ప్రభు గద్దించాల్సిన సమయంలో గద్దించాడు, ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమ చూపించాడు, మంచిగా మాట్లాడాల్సిన సమయంలో మంచిగా మాట్లాడు, కృపగా మాట్లాడాల్సిన కృపగా మాట్లాడాడు, వాళ్ళు ధైర్యపరచాల్సినప్పుడు ధైర్యపరిచాడు. దీంట్లో నేను ఒకటే తీసుకుంటానంటే మాత్రం తప్పే. ఎప్పుడు నేను కోపంగానే ఉంటానంటే తప్పే. ఎప్పుడు ప్రేమగానే ఉంటానంటే తప్పే. నన్ను బాలక్రమంలో కానీ నేను కాదు అని చెప్పలేను అంటే తప్పే. నన్ను సినిమాలో రాని పిల్లగానే అయ్యో నా ఫ్రెండ్స్ నేను కాదలేను అంటే తప్పే. ఎంతవరకు సరదాగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఎందుకంటే మనం జీవించేది అంతా కూడా వాళ్ళ మధ్యలోనే కదా, అన్ని మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం కదా. ఖచ్చితంగా మనకి లిమిట్ అనేది అయితే ఉంటుంది, మాత్రం గుర్తుపెట్టుకోండి. నీ మాటలకి
నీ పనులకి, నీ హృదయానికి, నీ ఆలోచనకు లిమిట్ అనేది ఉంటుంది. ఏవి కూడా ప్రభు ఇస్తే తప్పగా నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు. సరే, ఇంకొక వచ్చిన చదువుదాం. ఎప్పుడు అసలు మాట్లాడుకోవడమే మంచిది. అసలు గమ్ముగా ఉండడం చాలా సందర్భాల్లో చాలా మంచిదంట. ఎప్పుడంటే వచ్చిన చదువుకున్నాం. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషమండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. సామెతలు 17, 26, 27, 28 వచనాలు కానీ చదివితే, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. నెక్స్ట్, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఇక్కడ ఈ ఒక్క మాట మాత్రం నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను మొదటి నుంచి ఎంత తెలియగలవని కాదు, 1కి 4 సార్లు చెప్తే కూడా సగమే అర్థం చేసుకునే అంత మెంటాలిటీ నాది. కాబట్టి అంత ఫాస్ట్ మైండ్ కాదు. కొంతమంది ఇలా రూమ్లోకి వచ్చి ఇలా చూసిపోయినవన్నీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పేస్తారు కదా, అంత ఫాస్ట్ మైండ్ కాదు నాది. రూమ్లో మొత్తం ఏమైనా చెప్పినా కానీ నేను చెప్పలేను. కానీ దేవుడు ఒక వాక్యం నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. నా బుద్ధి ఎలా ఉన్నా, నా జ్ఞానం ఎలా ఉన్నా, నేను కానీ నా నోరు తగ్గించుకుంటే తెలివిగా ఉన్నట్టే అని దేవుడి వాక్యం నుంచి నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు ఇది చాలా బలపరిచే వాక్యం. దాని కింద 28 వచ్చినట్టు ఉంటుంది, ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అంట. ఏమండి, ఒకడు మూర్ఖుడైనా పర్వాలేదు, అసలు తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాడికి ఏమీ రాదు, ఏమీ చేత కాదు, అయినా కానీ వాడు మౌనముగా ఉంటే జ్ఞాని అని ఎంచబడుతుందంట. ఈ మాట నిజంగా నేను పాటించాను. ఆఫీసులో ఇప్పుడు కూడా నేను అంటాడు, వీడికి నోట్లో నాలుగే లేదా అంటాడు. అసలు వీడికి మాట్లాడావా? నేను ఆఫీస్కి వచ్చి 10 మాటలైనా మాట్లాడతావాను అసలు? కానీ నేను ఒకప్పుడు అనవసరంగా మాట్లాడేవాడిని, ఎవరెవరి దాంట్లోకి వెళ్ళి ఏదేదో మాట్లాడి ఇరుక్కుపోయేవాడిని, పైకి అన్ని తెచ్చి నా తల మీద తెచ్చుకునేవాడిని. 10 మంది మాట్లాడి జస్ట్ అవునరా అన్నదానికే వాళ్ళు అందరూ కలిసి నా మీదకి వచ్చేసేవాళ్ళు. మీరు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు, ఏమో నాది నువ్వు ఉన్నావు, నువ్వు విన్నావు, నువ్వు అంతే అంటారు, అంతే. అమ్మ ఇంకెన్ని ఎందుకని ఇది ఒక్కడ తెలుసుకున్నా, మౌనంగా ఉండడం ఇది చాలా జ్ఞానం ఇస్తుంది. మీరు ఆఫీస్లో కానీ మీ లైఫ్లో కానీ ఏదైనా ఒక పరిస్థితి జరుగుతున్నప్పుడు మౌనంగా కూర్చొని అసలు ఏం జరుగుతుంది అని కానీ మీరు ఆలోచించగలిగితే 10 మాటలు విని ఒకే మాట మాట్లాడండి చాలు. 10 మాటలు విని ఒక్క మాట కానీ మాట్లాడితే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ మాట. అసలు నిజంగా వండర్ఫుల్ వర్డ్గా ఉంటుంది అంతే. కానీ నువ్వు అదే అంటలా ఎగ్జామ్ అనగానే నువ్వు వెళ్ళిపోయి రాసేస్తానన్నావు అనుకో, అది ఏ సబ్జెక్టో నీకు తెలియదు. కొంతమంది నేను విన్నాను, ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, పెద్ద ఆయన అన్నాడు, ప్రవక్త అంట ఆయన, మనం ఏమీ చెప్పబడలేదంట, వాడికి వెళ్ళగానే ఆయన ఏమండి మా ఆయన తాగుబోతూ అంటే చాలు నేను తాగుతున్నారా? అవును. కొడుతున్నారా? అవును. పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదా? అవును. డబ్బులు ఖర్చు పెడుతున్నారా? అవును. ఎస్, నేను ప్రవక్తనే. నిజంగా నాకు అదే అనిపించింది. రేపు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, మా అక్క కొడుక్కి సార్ క్వశ్చన్ పేపర్ ఏమొస్తా ఒకసారి చెప్పండి సార్, ఒకసారి చెప్పండి సార్. మరి వినకుండా నువ్వు ఏం మాట్లాడుతూ? ఆయన విన్నంట, ఎవరి బాధలో ఆయన విన్నంట, కేవలం మాట్లాడతాడంట. ఎంత మూర్ఖం. మనం కూడా అంతేనా? వినడానికే ఎగిరిపడాలా. ఎగ్జామ్ అంటే కాదు, ఏ సబ్జెక్టో తెలుసుకోవాలా. ఏ సబ్జెక్టో అని తెలిసినంత మాత్రం రాసేస్తామా? రాలేము. క్వశ్చన్ ఏంటి తెలుసుకోవాలా. క్వశ్చన్ ఏంటో తెలుసు మనం రాసేస్తావా? అది ఎన్ని మార్కులకి? 2 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ ఆన్సర్ రాస్తావా? 10 మార్క్స్లో 2 మార్క్స్ ఎస్ నో అని రాస్తావా? ఎస్ నో అని రాస్తే 10 మార్క్స్ వేస్తారా మనకి? అంటే దాని అర్థం ఏంటి? ఏ సబ్జెక్టో వినాలా, ఫస్ట్ వినాలా, దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు, దేని గురించి మనం వెళ్తున్నాము అనేది వినాలా. అది మనల్ని పరిశుద్ధంలోకి నడిపిస్తుందా, పాపంలోకి నడిపిస్తుందా, క్రీస్తుకు దగ్గరగా చేస్తుందా, క్రీస్తుకు దూరంగా చేస్తుందని వినాలి ఫస్ట్ మనం. ఆ తర్వాత ఏం సబ్జెక్టో తెలుసుకోవాలా, క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలా, 1-2 సార్లు వినాలా. మనకు తెలుసు మనం చేయడానికి వీలు. టైం తీసుకోవాలా. దేవుని కార్యము ఎప్పుడు సమయంతోనే ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్ళు గొర్రెలు కాస్తే 40 ఏళ్ళు ఇజ్రాయెల్ నడిపించడానికి దేవుడు మోషేకి అవకాశం ఇచ్చాడు. ఇదిగో నీ కుమారుని ఇస్తాను అనగానే అబ్రహాంకి ఇచ్చేసాడా? 100 సెంచరీ దాటింది ఆయనకి. వెయిట్ చేయాలా. దేవుడు కార్యం జరగాలంటే వెయిట్ చేయాలా, వేచి ఉండాలా. ఇలాంటప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే మంచిది.
ఇంకా చాలా వచ్చినామని జస్ట్ వచ్చిన మాత్రం చదువుతాను, మన టైం లేదు కాబట్టి. ప్రతి మనుషుడు విలువకు వేగిపడేవాడు, మాటలాడుకుని రాణించేవాడు. విజ్ఞానికే ఆసక్తి చూపించాలంట. యాకోబు 1:19. పీటర్, 1 పీటర్ 3:9-10 వచ్చినారు కానీ చూస్తే, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించే. తిట్టారా, పో, బాగుపడిపో, ఏం కదా సరే పో, వెళ్ళిపో, నాకే నష్టం జరిగిందా, పోనీలే పో, దీవించి పంపించేసేయి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలవాడు. ఇది చాలా బాగుంటుంది వచనము. 1 పీటర్ 3